శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. నాయనలారా, భగవంతుడు సర్వాంతర్యామి. అతను అన్ని చోట్లా ఉంటాడు. ఎందెందు మీరు వెతికినను అందందు మీకు ఆ భగవంతుడు కనిపిస్తూనే ఉంటాడు. అతనికి కావలసింది నైవేద్యాలు, పలహారాలు, పాలు, పళ్ళు కావు. అతనికి కావలసింది అతని పట్ల శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత, నమ్మకం. మీ అందరికీ తెలుసు, ప్రహ్లాదుడు అతి చిన్న వయసులోనే విష్ణు పరమాత్ముని పట్ల అపారమైన భక్తి శ్రద్ధలతో తన తండ్రి హిరణ్యకశిపుని యొక్క అహంకారాన్ని అంతం చేశాడు. అబద్ధం, అంత అబద్ధం. ఈ పెద్ద మనిషి మాటలు నమ్మకండి. ఈయన చెప్పేవన్నీ కట్టుకథలు. అసలు దేవుడే లేడు. ఉన్నాడని ఇన్నాళ్ళు నేను మోసపోయాను. ఒరే మూర్ఖుడా, ఏమిట్రా వాగుతున్నావు? చెట్టు కట్టేసి కొట్టిస్తాను ఏమనుకుంటున్నావు? అవును, కొట్టాల్సిందే. శాంతించు నాయనా, శాంతించు. అతన్ని శిక్షించే హక్కు మనకు లేదు. అతనికి తోచిన పద్ధతిలో అతను మాట్లాడాడు. అది కాదు స్వామి, దైవాంశ సంభూతుడైన మిమ్మల్ని అవమానిస్తాడా? వీడికి తగిన శాస్తి జరగాల్సిందే. అవును, జరగాల్సిందే. నాయనలారా, శాంతించండి. ఇన్నాళ్ల నుండి మీరు నా దగ్గర నేర్చుకున్నది ఇదా? ఒక వ్యక్తిని భయపెట్టి శిక్షించి దేవుడి మీద భక్తిని పెంపొందించలేము. భగవంతుడంటే కావాల్సింది భయం కాదు, ప్రేమ, నమ్మకం, భక్తి. అతన్ని నేను సమాధానపరుస్తాను. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను నాస్తికుణ్ణి కాదు, ఆస్తికుణ్ణే. అయినా నాకు భగవంతుడు కనిపించడం లేదు. ఎందువల్ల? అసలు నువ్వు ఏనాడైనా శ్రద్ధతో ప్రయత్నం చేసావా నాయనా? అంటే భగవంతుని చూడాలన్న తపన అసలు నువ్వు ఎలా వ్యక్తం చేశావు? ప్రతిరోజు గుడికెళ్తున్నాను, సహస్రనామార్చన, కుంకుమార్చన, అభిషేకాలు చేస్తున్నాను. రోజు 2 సార్లు తలస్నానం చేస్తాను. గులాబీలతో, మల్లెపూలతో, బంతిపూలతో పూలదండలు చేసి దేవుడి మెడలో వేస్తున్నాను. ప్రతిరోజు రకరకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పిస్తున్నాను. ప్రతి గురువారం, శనివారం ఉపవాసం ఉంటున్నాను. పండగలకు ప్రత్యేక పూజలు, భజనలు, అర్చనలు, అబ్బో 1, 2 ఎన్నో చేస్తున్నాను. కానీ ఏమి లాభం? దేవుడు కనిపించడే. దాన్ని భక్తి అనరు నాయన, వ్యాపారం అంటారు. నీవు దేవుణ్ణి ఏదో ఆశించి పూజ చేస్తున్నావు గాని నిస్వార్థంతో కాదు. అయ్యా, మీ ఉప సందేశాలు చాలు, నేను స్నానానికి వెళ్తున్నాను. పద నాయన, మేము స్నానానికే వస్తున్నాం. సంధ్యావందనం చేద్దాం, పద. నీకు భగవంతుడు కనిపించే ఉపాయం నేను చెప్తానుగా. నాయన, నీవు కూడా భగవంతుడికి ఒకసారి దండం పెట్టుకొని స్నానం చేయి. లేని దేవుడికి దండం ఎందుకు పెట్టుకోవాలండి? ఎలా ఉంది నాయన? నేను నీ తలను నీటిలో అదుము పెట్టినప్పుడు నీకేమనిపించిందయ్యా? భయం, ఆందోళన, ఊపిరాడలేదు, చస్తానే ఉన్న భయం. ఎలాగైనా సరే బతకాలి, గాలి పీల్చాలి, బయటపడాలి. బతకాలని ఎంతో తపన పడ్డాను స్వామి. అలాంటి తపనే భగవద్ దర్శనానికి కూడా ఉండాలి. కానీ నీవు ఏనాడు అలాంటి తపన పడలేదు. నీ భక్తి కేవలం వ్యాపారాత్మకమే గాని నిస్వార్థంతో కూడింది కానే కాదు. భగవంతుడు అంత తేలిగ్గా కనిపిస్తాడా? కనిపిస్తే ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు? దైవ దర్శనానికి కావలసింది భక్తి, పట్టుదల, అకుంఠితమైనటువంటి దీక్ష. అలాంటిది ఉన్నప్పుడే భగవంతుడు సాక్షాత్కరిస్తాడయ్యా. సంయమనం, ఏకాంతం, పట్టుదల, దీక్ష, ఏకాగ్రత, దృఢ నిశ్చయం ఉన్నట్లయితే దేవుడు తప్పక కనిపిస్తాడయ్యా.